హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే అప్పుడే పుట్టిన పాప నుండి 3-4 మంత్స్ వరకు వేసుకునేలాగా ఫుల్ సర్కిల్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను అనమాట. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. ఎవరైనా కుట్టగలిగేలా ఉంటుంది వీడియో మొత్తం చూస్తే. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చిన్న పాప కాబట్టి 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుందన్నమాట. 1 మీటర్ ఇది నెట్ క్లాత్ కాబట్టి నెట్ క్లాత్, సాటిన్ క్లాత్ అండ్ కాటన్ క్లాత్ అన్నీ 1 మీటర్ చొప్పున తీసుకోవాలి. అప్పుడే పుట్టిన పాపకి 14 ఉంటుంది, చెస్ట్ 12 to 14 అలా ఉంటుంది. కానీ 16 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. కొంచెం లూజ్గా తీసుకుంటే మనకు 3-4 మంత్స్ వరకు కూడా వస్తుంది కదా. సో యోక్ పార్ట్ మనం 8 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ టు వేస్ట్ లెంత్ అనమాట. సో 8 ఇంచెస్కి ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వాడుకుంటున్నాను. అండ్ షోల్డర్ 4 ఇంచెస్ తీసుకోవాలి. సో కిందకి ఆర్మ్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని, సో అక్కడ మనం చెస్ట్ రౌండ్ అనేది 16 కాబట్టి 16/4 వేసుకుంటే మనకి 4 వస్తుంది యాక్చువల్లీ. కానీ నేను ఇక్కడ 4.5 తీసుకుంటున్నాను. అండ్ 1.5 ఇంచ్ ఖర్చు కూడా వేసుకోవాలి. సో కింద వేస్ట్ కూడా అంతే సేమ్. షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, కిందకేమో 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కర్వ్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కింద పార్ట్ కోసం ఫోల్డింగ్ చేసుకోవాలి. పైనుంచి ఒక ఫోల్డ్, సైడ్ నుంచి ఒక ఫోల్డ్, అంటే 4 ఫోల్డ్స్ వస్తాయి మనకి. 4 పీసెస్ వస్తాయి నుంచి కిందకి. లాంగ్ ఫ్రాక్ లాగా రావాలనుకుంటే మనకి 14 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది పుట్టినప్పుడు, తర్వాత మనకి నార్మల్ ఫ్రాక్ లాగా అవుతుంది అనమాట. సో కింద మనకి టోటల్ ఎంత కావాలి అనే దానికి ఫార్ములా ఏంటంటే 1/6 ఆఫ్ వేస్ట్ రౌండ్ ప్లస్ కట్ లెంత్ ఎంత కావాలో అంత ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలన్నమాట. 1/6 ఆఫ్ వేస్ట్ రౌండ్ 3 ఇంచెస్ వస్తుంది, ఎందుకంటే 16/6 దగ్గర 3 వస్తుంది. సో 3 వేసుకోవాలి. అండ్ కట్ లెంత్ 13 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం కాబట్టి 17 ఇంచెస్కి మార్క్ చేసుకొని, పైనేమో 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని, కిందకి 13 + 1 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ దాన్ని క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. 17 ఇంచెస్కి నేను ఇక్కడ క్లాత్ని ఫోల్డింగ్లో తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఫోల్డ్స్ చేశాను. సైడ్ నుంచి ఒకటి, పైనుంచి ఒకటి చేస్తే 4 ఫోల్డ్స్ అనేవి వస్తాయి కదా. సో 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్న తర్వాత 3 ఇంచెస్ దగ్గర నుంచి 13 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే ఇది లైనింగ్ క్లాత్. మెయిన్ క్లాత్ని మనం 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎప్పుడైనా 1 ఇంచ్ తక్కువ ఉంచుకోవాలి, ఎందుకంటే ఇది లోపలిది కనిపించకుండా ఉండడానికి కొంచెం తక్కువే తీసుకోవాలి. సో చుట్టూతా ఇలా 13 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా సర్కిల్ లాగా డ్రా చేసేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. పైన అండ్ కింద కట్ చేసేసుకుంటే మనకి ఫుల్ సర్కిల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే దీంతో రెడీ అయిపోతుంది. దీన్ని పట్టుకొనే మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కాటన్ లైనింగ్ క్లాత్ ఏమో ఇలా ఫుల్ సర్కిల్ కట్ చేసుకోవడానికి రాదు, ఎందుకంటే గేరా అంతా ఉండదు కాబట్టి మనం క్లాత్నే ఇలా కుచ్చుల్లాగా పెట్టుకుంటే బెటర్ అన్నమాట. సో చూసారు కదా, ఫుల్ సర్కిల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్నే మంచిగా యాజ్ టీజ్గా అలాగే పెట్టుకొని మంచిగా 4 ఫోల్డ్స్ మెయిన్ క్లాత్ని చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కిందకి. చూస్తున్నారు కదా అలా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కాటన్ లైనింగ్ క్లాత్ అన్నమాట. ఇది కూడా మనం 13 ఇంచెస్కి మార్క్ చేసుకొని 13 or 12.5 అలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఎంత క్లాత్ ఉంటే అంత తీసుకోవచ్చు, కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదన్నమాట. 1 మీటర్ ఉంది కదా మన దగ్గర. సో 13 ఇంచెస్ది ఇలా 2 పీసెస్ కట్ చేసుకుంటే 1 మీటర్ని 2 మీటర్స్ అవుతుంది. దాన్ని అటాచ్ చేసుకొని కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం పై పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. దానికోసం
8+1 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత పైన షోల్డర్ ఏమో 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. పైనుంచి కిందకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మ్ అనేది. ఆ తర్వాత 4.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. తర్వాత ఆర్మ్ దగ్గర కొంచెం కర్వ్ లాగా షేప్ డ్రా చేసేసుకున్నాను. కిందకి కూడా సేమ్ మనకి చెస్ట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది కాబట్టి అంత మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత పైకి 1.5 ఇంచ్, కిందకి 2 ఇంచెస్ నెక్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ పార్ట్ అనేది, పైన యోక్ పార్ట్ అనేది ఫ్రంట్ భాగం రెడీ అయిపోతుంది. దీన్నే పెట్టుకొని బ్యాక్ కూడా కట్ చేసేసుకోవచ్చు. బ్యాక్ ఎందుకంటే 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కాబట్టి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసేసాను నేను ఇక్కడ. దీన్నే పెట్టుకొని సాటిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, లైనింగ్ క్లాత్ అయితే ఇలా బ్యాక్ పార్ట్కి మనకి నెక్ దగ్గర ఎక్కువ వదిలేసుకోవాలి. ఎందుకంటే మనకి హుక్ కాజా పట్టి కానీ లేదంటే జిప్ పట్టి కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి నెక్ సైడ్. అందుకని క్లాత్ని ఇలా చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని నెక్ సైడు ఒక 1 ఇంచ్ వదిలేసి దాన్ని పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇంతకుముందు కట్ చేసిన ఫ్రంట్ భాగం ఉంది కదా, దాన్ని క్లాత్ పైన పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా నెక్ దగ్గర పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి కట్ చేసేసుకుంటే 2 పార్ట్లు రెడీ అవుతాయి. ఎందుకంటే ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మిడిల్లోకి కట్ చేయాలని చెప్తున్నాను. ఫోల్డింగ్లో లేకపోయినా నార్మల్గా అయినా పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అప్పుడు 2 పార్ట్స్ అనేవి వాటంతట అవే వచ్చేస్తాయి. సో చూసారు కదా, ఈ మిడిల్లో కట్ చేస్తే ఇంకా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. వీటినే పెట్టుకొని మనం సాటిన్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్లీవ్స్ కోసం డిజైన్ ఉన్న సైడు కట్ చేసుకుంటున్నాను. ఎంత క్లాత్ ఉంటే అంత తీసుకుంటున్నాను. తర్వాత మనం కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఎంత మిగిలితే అంత కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే కిందకి కొంచెం షేప్ లాగా కట్ చేసుకోవాలి. సో కింద సైడ్కు ఇలా కొంచెం షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. తర్వాత కుట్టుకునేటప్పుడు ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్, సాటిన్ క్లాత్, మెయిన్ క్లాత్ అన్నీ అటాచ్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే మనం సాటిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి చుట్టూతా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోవడం చూద్దాము. లైనింగ్ క్లాత్ ఉన్న సైడు ఈ మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్లీవ్స్ సైడ్ ఆర్మ్స్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని రివర్స్ తిప్పుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే ఆర్మ్స్ దగ్గర కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పుకోవాలి. అప్పుడు మనకి ఆర్మ్స్ అనేవి ఫినిషింగ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం కుచ్చులు పెట్టుకోవాలనుకుంటున్నాం హ్యాండ్స్కి, అందుకని లోపలికి వెళ్ళిపోతే మనకి ఈ క్లాత్ అంతా చాలా బాగుంటుందన్నమాట. అందుకని అలా స్టిచ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత మిగిలిందంతా చుట్టూతా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా బ్యాక్ పార్ట్స్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ క్లాత్ని ఆర్మ్ దగ్గర అండ్ మనకి ఇక్కడ జిప్ కోసం ఉంటుంది కదా దాని దగ్గర అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పుకోవాలి. ఎందుకంటే మనకి దారాలు ఏం బయటకు రాకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది కాబట్టి ఆ 2 దగ్గరలా
మంచిగా స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పుకోవాలి. తర్వాత మొత్తం చుట్టూతా స్టిచ్ వేసుకొని నెక్ దగ్గర జిప్ పెట్టుకునే భాగం ఉంటుంది కదా, అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. 2 పార్ట్స్ ఇలాగే రెడీ చేసేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా షోల్డర్స్ అటాచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కలిపేసిన వాళ్ళం అవుతాము. సో రెండింటిని ఇలా రైట్ సైడ్ పెట్టేసుకుంటే మనకి రాంగ్ సైడ్ ఉన్న సైడు స్టిచ్ వేసుకోవడమే అన్నమాట. సో షోల్డర్స్ దగ్గర 2-3 కుట్లు వేసేసుకోవాలి అటు ఇటు జిగ్జాగ్గా. సో ఇలా 2 అటాచ్ చేసుకోవడం అయితే పూర్తయిపోతుంది. ఈ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత నెక్ చుట్టూతా కూడా ఫినిషింగ్ చేయాలి కాబట్టి క్రాస్ పీస్ తీసుకోవాలి. సాటిన్ క్లాత్ క్రాస్ పీస్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో తీసుకొని చుట్టూతా ఇలా బయట వైపు నుంచి కుడుతున్నాను. బయట వైపు నుంచి స్టిచ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి కుడతాను. ఒకవేళ పైనకు పట్టీలాగా కావాలనుకుంటే మీరు లోపల వైపుకు స్టిచ్ చేసుకొని పై వైపుకు ఫోల్డ్ చేసి కుట్టొచ్చు అన్నమాట. మీకు ఎలా కావాలనుకుంటే అలా ఫినిషింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేనైతే పైనకు పట్టీ అవసరం లేదనుకుంటున్నాను, అందుకనే పైనుంచి స్టిచ్ వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అన్నమాట. సో ఇలా కుట్టుకునేటప్పుడు మనం కొంచెం పైపింగ్ లాగా కనిపించేలాగా కుడుతున్నాను అంతే. మరీ ఎక్కువ పట్టీ ఉండకుండా కొంచెం పైపింగ్ లాగా ఉండేలాగా కుట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ కోసం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని పెట్టేసుకొని ఇలా చుట్టూతా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కుచ్చులు పెట్టేసుకుంటే మనకి అందంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ ఎడ్జెస్కి మనకి డిజైన్ ఉంది. సో స్లీవ్స్ అందంగా కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, కరెక్ట్గా సరిపోయింది. నాకు 17 ఇంచెస్ తీసుకున్నాను, అంటే మొత్తం 32-34 వరకు ఉండే ఈ స్లీవ్ లెంత్ అనేది. సో అది మొత్తం పట్టేసింది మనకు. కుచ్చులు పెట్టుకుంటే దగ్గరగా కుచ్చులు పెట్టుకుంటే సో కరెక్ట్గా సరిపోయిందన్నమాట. ఇప్పుడు ఇంకా పైనుంచి ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే అది పైకి లేవకుండా ఉంటుందన్నమాట. 2 సైడ్లు అలాగే స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ అటాచ్ చేసుకోవడానికి చూపిస్తున్న విధంగా ఇలా కిందకి వదిలేసుకొని పైకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి జిప్పర్ది ఉంటే ఫుట్ అది పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. లేకపోయినా కూడా దానిపైన పెట్టుకొని స్టిచ్ వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 2 వైపులా స్టిచ్ చేసుకుంటే మనకి జిప్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత కిందకి జిగ్జాగ్ లాగా కుట్టు వేసేసుకుంటే జిప్ కిందకి మనం అన్నా కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా జిగ్జాగ్ లాగా కుట్టేసుకున్న తర్వాత కిందకి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. సో ఇంతటితో మనకి పై పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. నాడల కోసం నేను ఇక్కడ సాటిన్ క్లాత్ తీసుకున్నాను అన్నమాట. వెనకాల డోరీలాగా ఉంటాయి కదా కట్టుకోవడానికి, వాటి కోసం అన్నమాట. సో తీసుకొని స్ట్రేట్ పీసెసే తీసుకోవాలి. దీనికి స్టిచ్ చేసుకొని తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. సూది దారం సహాయంతో ఇలా రివర్స్ తిప్పుకోవాలి. మనకి పై పార్ట్ని సైడ్కి స్టిచెస్ వేసుకోవాలి కదా. సో సైడ్కి స్టిచెస్ వేసేటప్పుడే ఇది పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. అందుకనే ఇప్పుడే చూపిస్తున్నాను నేను మీకు. సాటిన్ క్లాత్ కాబట్టి కుట్ట అనేది కొంచెం దూరంలో వేసుకోవాలి. అంటే కొంచెమైనా సైడ్లకి ఉండేలాగా చూసుకోవాలి గ్యాప్ అనేది.
కావాలనుకుంటే 2 కుట్లైనా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే దారాలు మనకి ఇలా రివర్స్ తీసిన తర్వాత బయటకు కనిపించకుండా ఉంటాయి అలా 2 కుట్లు వేసుకుంటే. తర్వాత దాన్ని ఒకవైపు ఫినిషింగ్ చేసుకోవాలి. సైడ్స్కి అటాచ్ చేసేటప్పుడు ఇంకొక వైపుని అందులో పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సైడ్స్ అటాచ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. స్లీవ్స్ దగ్గర నుంచి కిందకి అటాచ్ చేసుకోవాలి. కింద భాగం అటాచ్ చేసేటప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా లోపల నుంచి పెట్టేసుకోవాలి మన నాడ అనేది. సో పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. 2 వైపులా ఇలాగే స్టిచ్ చేసేసుకుంటే పై పార్ట్ మొత్తం పూర్తిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కింద పార్ట్ కోసం మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. మనం కటింగ్ మొత్తం క్లియర్గా చూసే ఉంటారు కదా. లైనింగ్ క్లాత్ కూడా కట్ చేశాను. సో దాన్నే కుచ్చులు పెడుతున్నాను అన్నమాట. దగ్గరగా మంచిగా మనకి ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, సర్కిల్ పీసెస్, దానికి చుట్టూతా రౌండ్ వచ్చేలాగా చూసుకొని ఈ కుచ్చులు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సాటిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ 2 అటాచ్ చేసేసుకోవాలి. ఇంకా మెయిన్ క్లాత్ కూడా ఒకేసారి పెట్టుకొని కూడా అటాచ్ చేసుకోవచ్చు. మూడింటిని ఒకేసారి కలిపి పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముందుగా 2 అటాచ్ చేసుకొని ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి మెయిన్ క్లాత్కి పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటాను. సో దాంతో కింది పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా 2 రైట్ సైడ్లు ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని కింద పార్టు పై పార్టు అటాచ్ చేసుకోవాలి. ఒకదానిలోకి ఒకటి తోడుకోవాలన్నమాట. అండ్ 2 రైట్ సైడ్లు ఒకే సైడ్ ఉండేలాగా చూసుకొని రాంగ్ సైడ్ ఉన్న సైడ్ స్టిచ్ వచ్చేలాగా వేసేసుకుంటే మనకి కింద పార్ట్ పైన పార్ట్ అనేది అటాచ్మెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకా కిందకి కూడా మనం లైనింగ్ క్లాత్కి పీకో చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఈ సాటిన్ క్లాత్కి పీకో చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అంతే, మన ఫ్రాక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో ఈజీగా ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు. మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.